कृष्ण परब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री भगवद्गीता భవిష్యత్ చిత్రమును విఘ్నులెప్పుడూ తమ హృదయమందు చిత్రించుకొని వైరాగ్యాదులను అభ్యసించవలెను. బుద్ధదేవుడు ఆ ప్రకారమే మరణమును గూర్చి దేహాదుల అశాశ్వతత్వమును గూర్చి ముందుగానే బాగుగా చింతించి తద్భావనచే మహోపకారమును పొందగలిగరే. ఎవరైనా సరే భవిష్యత్తులో జరిగే యొక్క వాస్తవమైన తత్వం ఏదైతే ఉన్నదో అది కానీ మనం బాగుగా విచారించగలిగితే తప్పనిసరిగా మనకు ఈ వైరాగ్యం అనేది అక్కడికక్కడే మనకు తయారవుద్ది. ఎందుకు ఈ వైరాగ్యం తయారవుద్ది, దేని మీద వైరాగ్యం తయారవుద్ది అంటే ఏదైతే నశ్వర ప్రపంచము నిజము అనే ప్రయాణం చేస్తూ ఉన్నాము కాబట్టి ఆ నశ్వర ప్రపంచమే శాశ్వతం అనుకుంటూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తు కాలం అంటే జరగబోయేది ఏదైతే ఉందో ఆ జరగబోయే దానిలో ఈ నశ్వర ప్రపంచం అనేది ఈ దేహానికి సంబంధించిందే కానీ వేరే కాదు కదా. ఈ రాబోయే భవిష్యత్ కాలంలో ఈ దేహం అనేది ఒక రోజుకు లేకుండా పోతూ ఉన్నది అన్నదే నిజం. అటువంటి భవిష్యత్ కాలం ఎవరికైనా సరే ఆ నిజాన్ని మనం గుర్తుకు కానీ వచ్చినప్పుడు ఈ నశ్వర ప్రపంచము కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే ఏ ప్రపంచం అయితే ఉన్నదో అది ఈ దేహానికి సంబంధించిందే కానీ వేరే కాదు. మరి ఈ దేహమే ఒక రోజుకి లేకుండా పోయేటప్పుడు ఈ దేహానికి సంబంధించింది ఏ విధంగా ఉంటుంది అనే యొక్క విజ్ఞానం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా తయారవుద్ది. అందువలే బుద్ధదేవుడా ప్రకారమే అని ఆ బుద్ధదేవుడా ప్రకారం అంటే మరణాన్ని గూర్చి ఈ దేహాదులు అశాశ్వత తత్వాన్ని గూర్చి ముందుగానే బాగుగా చింతించి అటువంటి భావనచే మహోపకారము పొందగలిగారంటే వాస్తవమైన పరమాత్మ తత్వాన్ని పొందగలిగారని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. భగవానుని ఆ వాక్యములు విని అర్జునుడేమనర్చనో తెలియజేయుచున్నారు. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనో రజ్యతే చ రక్షాంచి వీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. ఓ శ్రీకృష్ణమూర్తి, మీ యొక్క నామమునుచ్చరించుట చేతను మహాత్యమును లెస్సగా కొనియాడుట చేతను లోకము మిగులా సంతోషించుచున్నది, మిక్కిలి ప్రీతిని పొందుచున్నది. మిమ్ము చూసి రాక్షసులు భయపడిన వారై దిగంతములకు పరిగెడుచున్నారు. సిద్ధుల సమూహములన్నీయూ మీకు నమస్కరించుచున్నవి. ఇవి అన్నీయూ మీ మహిమకు తగినవే అయ్యున్నవి. భగవన్నామ సంకీర్తనము చేతను భగవన్ మహిమ సంకథనము చేతను జనులు అత్యంత హర్షమును పొందుచున్నారని అర్జునుడు పలికెను. హృష్యతి అని చెప్పగా ప్రహృష్యతి అని చెప్పుట వలన అట్టివారు
అపారమగు ఆనందమును పడయుచున్నారని అర్థము. దీనిని బట్టి అతిహర్షమునకు దుఃఖరాహిత్యమునకు భగవన్నామోచ్చారణ భగవద్విచారణయే మార్గమని స్పష్టమగుచున్నది. భగవద్దర్శనముచే రాక్షసులు పలాయనము చిత్తగించుచున్నారని చెప్పబడినది. అనగా ఎచ్చట పరమాత్మయుండునో, ఎచ్చట పవిత్రతయుండునో, ఎచ్చట సద్గుణములు విరాజిల్లునో అచ్చట భూత ప్రేత పిశాచ రాక్షసాదులు లేక కామాది దుష్ట ప్రవృత్తులు ఉండనేరవని భావము. కావున జీవులు తమ హృదయసీమయందు దేవదేవుడగు పరమాత్మను భక్త్యాదులచే ప్రతిష్ఠింపజేసుకొనినచో ఇక అజ్ఞానాదులు, డంబదర్పాదులు, రాగద్వేషాదులు, కామక్రోధాదుల అట నిలవలేక పరిగిడిపోవును. రాక్షసులు బయటనే కాదు, తమ హృదయమందును కూడా కాపరముందురు. వారే పైన తెలిపిన అసురగుణములు. భగవద్దర్శనముచే రాక్షసులు పలాయనము చిత్తగించుచున్నారని చెప్పబడినది. అంటే ఇక్కడ రాక్షసులు అంటే మనకి ఈ లోకములో, బయట ప్రపంచంలో చరిత్రకు వెళ్ళినప్పుడే, చరిత్ర కానీ ఒక్కసారి వెళితే అక్కడ వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ శరీరం యొక్క దృశ్యరూపకము ఏదో కొమ్ములతోటి, పెద్ద పెద్ద పళ్ళుతోటి వాళ్ళు ప్రతి ఒక్క జీవరాశిని చంపి లేకపోతే హింసించి అనేక రకాలుగా మనం ఈ చరిత్రలో పురాణాలకు కానీ వెళ్ళినట్లయితే అక్కడ రాక్షసుల యొక్క ప్రవృత్తిని చూసి మనం భయపడుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా మన ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం జీవన విధానం చేస్తే అంతకన్నా కానీ గొప్ప రాక్షసులు మనకు కనపడుతూనే ఉన్నారు. ఒక్కసారిగాన మనం పరికించినట్లయితే పైకి మంచిగానే కనపడుతూ లోన ఎంతో అఘాత్యాలు చేస్తూ ఈ లోకంలో ఎంతమందినో మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రవృత్తులు మొత్తం కూడా రాక్షస జాతికి సంబంధించినవే అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు. అంటే అయితే తన గురించి కానీ, తనకంటే భిన్నంగా ఉండదాన్ని గురించి కానీ ఏదైనా సరే ఈ మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అయి ఉన్నప్పుడు ఇక్కడ నేను నాది అని అహంకారము విచ్చలవిడిగా పొంగిపోయి అయ్యి ఒకప్పుడైతేనవనా బయట సంపి లేకపోతే హింసించి నానా చిత్రవదలు చేసే యొక్క రాక్షసత్వం మనకి కథల పురాణాల్లో కనపడుతూ ఉండేవి. ఇప్పుడు పైకి ఏమీ కొట్టకుండా తిట్టకుండా కూడా లోన గోతులు దువ్వి ఒక్కొక్కరిని సర్వనాశనం చేసే ప్రయత్నాలు మన ఈ లోకంలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా రాక్షస జాతికి సంబంధించినవే. అయితే ఇక్కడ అటువంటి రాక్షస జాతికి సంబంధించిన రాక్షసులు కూడా భగవద్ దర్శనముచే పలాయనమవుతారు అని అంటే అసలు ఈ రాక్షసత్వానికి మూల కారణము ఎవరు అంటే నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఈ రాక్షసత్వానికి మూల కారణం. నేను గొప్ప, నేను అనుకున్నదే నిజము, నేను నడిచే నడతే గొప్పది, నాకంటే గొప్పవాడు ఈ భూమండలం మీద ఎవరూ లేరు అని దాని యొక్క ప్రవృత్తిని, దాని యొక్క భావనని ఎవరు ఎంత తీవ్రతరంగా పెంచుకుంటూ ఉంటారో ఆ తీవ్రతరం ఎంత పెంచుతూ ఉంటే అంత రాక్షసత్వం అనేది మనలో తయారవుతూ ఉంటుందన్నమాట.
ఇది మరి మనకు బయట కనపడ్డాక, బయట దాని ప్రవృత్తి జరిగినాక మనం చూస్తూ ఉంటాం. ఈ బయట ప్రవృత్తి దాని యొక్క కార్యకలాపాలు జరిగేదానికి ముందు మూల కారణం ఏంటిది అంటే, మన హృదయములో నేను నాది అని పెంచుకొని, నాతోటే ఈ సర్వం ఉంది, నేను తప్పితే ఎవరూ లేరు, నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అని మన అంతర్గతంగా అహంకారంతో పెంచుకున్న భావన ఏదైతే ఉందో అదే ఇక్కడ రాక్షసత్వము అంటే. దానితోటి ముందు తయారయ్యే ఈ కామం అనేది ముందు కోరిక తయారవుద్ది. అంటే నాకు ఇది కావాలి అని తయారవుద్ది. నాకు ఇది కావాలి అన్నప్పుడు ఈ ఎంతైతే మన దగ్గర అటువంటి రాక్షసత్వం అనేది భావన మనలో మిగులుగా ఉంటుందో దానికి సంబంధించిన క్రియ అనేది మనం చేయటం జరుగుతూ ఉన్నదన్నమాట. దానికి సంబంధించిన క్రియ చేసినప్పుడు దానితోటి ఎంతమంది హింసింపబడ్డా, ఎంతమంది బాధపడ్డా సరే మనం అటువంటి క్రియని ఆపం. అందువల్ల ఆ రాక్షసత్వం అనేది మన హృదయంలోనే ఈ కామరూపకంలో మొదట కామం అనే శత్రువు ఎవరైతే ఉన్నాడో ఈ కామమే మొదట రాక్షసుడు, రెండవ రాక్షసుడు. మొదట రాక్షసుడు అహంకారం, రెండవ రాక్షసుడు కామం. తర్వాత ఆ కామం అనేది తయారైన తర్వాత ఇది నెరవేరలేదు అంటే తర్వాత క్రోధం అనేది మనకు తయారవుద్ది. ఏంటంటే మనకు క్రోధం తయారయ్యి దానంతటికది దానికి ఒక రూపకం లేదు. అయినా రూపకం లేనప్పటికీ కూడా ఎప్పుడైతే మనకి ఈ కామం అనే రాక్షసత్వం మనలో తయారయ్యిందో అది నెరవేరకపోతే నేను అనుకున్నది నెరవేరలేదు, ఎట్లయినా సరే ఏదైనా సరే ఏది చేసైనా సరే నేను అనుకున్నది సాధించుతాను అనే క్రోధం అనేది మనకు తయారవుద్ది. ఆ క్రోధం తయారైనాక ఆ క్రోధంతో జరిగే యొక్క పరిణామాలు ఎంతో కనీసం ఎంతమంది ప్రాణులను హింసించేదానికి కానీ దేన్ని నష్టపరిచేదానికి కానీ వెనకాడకుండా ఉండే యొక్క లక్షణం మనకు తయారవుద్ది. అందువల్ల రాక్షసులు ఎక్కడో బయట ఉంటారు, బయట ఏదో కొమ్ములు పెట్టుకోను, కొమ్ములతోటో పళ్ళు ఇంతందులో ఆ పళ్ళు పెట్టుకొని జనాన్ని పీకుతూ ఉంటారు అని మనకి కథల రూపకంలో పురాణ రూపకంలో కనపడుతూ ఉంటాయి. కాదు, వాస్తవకంగా మన అంతర్గతంగా ఉండే రాక్షసులే అటు బయటికి విజృంభించేటప్పటికీ ఆ యొక్క ప్రవృత్తి మనకు కనపడుతూ ఉన్నది. ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి రాక్షసత్వం అనేది తప్పనిసరిగా ఉంటూనే ఉంటుంది. ఎందుకు ప్రతి ఒక్కరిలో ఉంటూ ఉంటుంది? ఈ నేననే అహంకారం ఉన్నంతసేపు ఈ రాక్షసత్వం అనేది ఉంటూనే ఉంటుంది. మనం 100కి 70 మంది 70% మనం మంచిగా ఉంటే మంచోళ్ళము అని మనం ఈ లోకంలో పిలువబడుతూ ఉంటాము. అయితే మిగతా 20-30% ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఈ రాక్షసత్వానికి సంబంధించిన ఈ అసురు గుణాలకు సంబంధించిన విధానం తప్పనిసరిగా ఉంటుంది. దీనికి మూలం ఏంటిది? నేను అనే అహంకారం. అదే 100కి 70% ఇటువంటి రాక్షస గుణాలు ఏవైతే మనలో ఉంటాయో వాడు చెడ్డవాడు, వాడు రాక్షసుడు అని మనం పిలువబడుతూ ఉంటాం. అయితే ఆ రాక్షసత్వంలో కూడా 30% మంచి గుణాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎక్కువ శాతం మన ప్రభావం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని రాక్షసత్వంగా మనం ఇక్కడ తలంచుతూ ఉంటామన్నమాట. అయితే ఈ రెండింటికి మూల కారణం నేను అనే అహంకారమే. అయితే ఇక్కడ రాక్షసులు పలాయనం అవుతారు అంటే ఈ మంచి యొక్క స్వాభావికమైన దేవతలు అని మనం పిలువబడుతూ ఉంటారు. మంచి యొక్క లక్షణం ఏంటిదంటే చేతనైతే ఒకరికే మేలు చేయటం, తనకు చేత కాకపోతే కీడంటూ చెయ్యకుండా ఉండే గుణం ఏదైతే ఉన్నదో అది వాస్తవకమైన మంచి.
ఆ మంచి యొక్క స్వభావకం ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని యొక్క బిడ్డలుగాను, భగవంతుడే నాలో ఉండి నన్ను ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడో అందరిలో కూడా అటువంటి భగవత్ స్వరూపమాధారంతో ఈ శరీరాలు మొత్తం నడుస్తూ ఉన్నాయి అని, ఆ శరీరాల్లో అంతర్గతంగా ఉంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని చూసే యొక్క విధానం ఉండే యొక్క నడవడిక ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మంచి అంటే. అటువంటి మంచి స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, చేతైతే అంత మేలే చేస్తారు కానీ ఒకరికి మట్టి కీడు అంటూ చెయ్యరు. అటువంటి స్వభావకం మంచి. ఇటువంటి ఈ రాక్షసత్వం ఏ తీరుగైతే తను అనుకున్నది నెరవేరాలనుకున్న యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో దానికోసం ఎంత దూరమైనా వెళతారో, ఎంత రాక్షసత్వాన్నైనా ప్రదర్శిస్తారు, ఎంతమందికి హాని జరిగినా సరే దాన్ని ఆ ప్రవృత్తిని వదలకుండా చేస్తూ ఉంటారు. ఇటువంటి ఈ చెప్పుకున్న దాని యొక్క లక్షణం మనం ఇప్పుడు మన లోకములో దాదాపు ఎన్నో విధాలుగా ఇప్పుడు గల్ఫ్ యుద్ధం జరుగుతూ ఉన్నది. అక్కడ ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నదో, ఎంత నష్టపోతూ ఉన్నారో. మరి ఇదంతా కూడా మనం ప్రతిరోజు మనం దినచర్యలో వార్తల రూపకంలో కానీ మన మీడియా రూపకంలో కానీ చూస్తూనే ఉన్నాం కదా. ఇటువంటి ప్రవృత్తులు మొత్తం దేనికి సంబంధించింది అంటే రాక్షసత్వానికి సంబంధించిన ప్రవృత్తులు ఇవన్నీ. అందువల్ల అటువంటి రాక్షసులు కూడా పలాయనం అవుతారు అంటే ఏ భగవత్ దర్శనం అంటే భగవంతుని యొక్క దర్శనము అంటే ఏదైతే మన అంతర్గతంగా ఈ రాక్షసత్వానికి, ఈ మంచి దేవతత్వానికి, ఈ చెడ్డ గుణాలకి మంచి గుణాలకి రెండింటికి ఆధారమైన స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మ యొక్క స్వరూపంతో ఈ రాక్షసులు కానీ, ఈ దేవతలు కానీ, ఈ ఋషులు కానీ ఈ మొత్తం కూడా ఆ యొక్క స్వరూపం ఆధారంతో ఈ బయటికి వ్యక్తమయ్యి బయట మన ఈ దృశ్య రూపకములో మనకే గోచరించుతూ ఉన్నాయి అన్నమాట. ముందు ఈ మూటన్నింటికి మూల కారణం భగవంతుని యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపమే. అందువల్ల ఈ రాక్షసులు ఎందుకు పలాయనం అవుతారు? ఎవరైతే తన భక్త్యాది శ్రయముతోటి, తన భక్తితోటి, వాస్తవమైన తన విచారణతోటి భగవంతుణ్ణి చేరుకొని ఆ భగవంతుని యొక్క స్వరూపము ముందు జ్ఞానరూపకంగా ఉందని ఈ అర్జునుడు కానీ ఆ జ్ఞానాన్ని పొందిన విధంగా మనం కూడా అటువంటి భక్తితోటి, అటువంటి భక్తి భావనతోటి ఏ విధంగానైతే ఈ మార్గాన్ని చేరి భగవంతుని యొక్క ఆ జ్ఞానాన్ని కానీ మనం పొందగలిగామంటే, ఆ జ్ఞానంతో కానీ మనం ఈ ప్రపంచం అంటే మన లోన ఇప్పుడు చెప్పుకున్నట్టు అంతర్గతంగా జరిగే ఏ ప్రపంచమైతే ఉన్నదో అదే వాస్తవమైన ముందు ప్రపంచం. ఆ ప్రపంచం అనేది అక్కడ అంతరంలో విజృంభించితేనే తప్ప, ఆ అంతరంలో కదిలితే తప్ప ఈ బయట ప్రపంచానికి రావటం జరుగుతూ ఉన్నదన్నమాట. ఎవరైతే అటువంటి జ్ఞానస్థితిని చేరుకొని జ్ఞానమే తానయ్యి ఉండగలుగుతారో అప్పుడు జ్ఞానానికి ఆత్మ యొక్క స్వరూపానికి ఎలాంటి వ్యత్యాసమే లేదు. అదే భగవంతుని యొక్క దర్శనము అంటే. అటువంటి దర్శనము ఎవరికైతే ప్రాప్తించుతూ ఉన్నదో అప్పుడు ఈ రాక్షసులు కానీ ఈ దేవతలు కానీ ఆ స్థానంలో ఉండేదానికి ఆస్కారమే లేదు అని ఇక్కడ అర్జునుడు అటువంటి విషయాన్ని గుర్తెరిగి మన ఈ లోకానికి తెలియజేయటం జరుగుతుంది. ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తులే తప్ప భగవంతుని యొక్క దర్శనాన్ని సందర్శించేది వాస్తవకంగా ఈ ప్రపంచానికి సంబంధించిన వాసనల భావనలో ఉండేవాళ్ళు కాదు అని మనకిక్కడ స్పష్టముగా అర్జునుడు నెపమున మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఓం తత్సత్.